love you. I miss you. I need you. ఫోన్లోనా? ఏం చేయను, నువ్వు అప్పటి నుండి అంటున్నావు. చెప్పు. ఏం చెప్పాలి? నేను వేసుకున్న చీర ఎలా ఉంది చెప్పు. ఈ చీరలో నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. నేను ఫ్యాక్టరీలో ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేను. నువ్వు మాట్లాడకున్నా ఓకే, ఫోన్లో నీ శ్వాస చాలు, నాకు నా మనసు నిండిపోతుంది. రెమోలా మాట్లాడడం ఆపి ఫోన్ పెట్టు. ఒక కిస్ ఇవ్వు, పెట్టేస్తా ఫోను. కిస్సా? అది నేను ఇవ్వలేను. అయితే నేను ఫోన్ పెట్టను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. సరే పెట్టే. నిజంగా చెప్తున్నాను. సరే నీ ఇష్టం. అయ్యో ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే. కిస్ మీ. చూడవే దాని సరసాలు. ఎంజీఆర్కు జై. ఏ మనసా, లాస్ట్ మంత్ మన ప్రొడక్ట్స్ ఆర్డర్ డెలివరీ పెట్టమన్నా, పెట్టారా మరి? డెలివరీ చేశాం సార్, ఇదిగోండి రిసిప్ట్స్. పెట్టేశారా? లాస్ట్ మంత్ మనం పంపిన అన్ని చీరల లిస్టు ఉంది, అంతేకాకుండా బిల్స్ కూడా అందులోనే ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఓకే సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. మీ వేరునారు వల్ల మన కంపెనీ స్థాయిలో ఉంది. వాస్తవం అంతే కదా? అమ్మ నమస్తే. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? నమస్కారం సార్. నమస్తే మేడం. ఇది మనకేసే. ఎందుకు? అరే కకృతి పడకరా, తీసుకెళ్దాం లేరా సాయంత్రం. ఈ పిల్ల సింహ పిల్ల భలే ఉందిరా. నమస్కారం అమ్మ. రే కోటి, దీనికి రిటైర్డ్ అయ్యే వయసు కూడా దాటేసింది. ఈ ముసలి ఇంకా ఇక్కడే పనిచేస్తుందా? రిటైర్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు కదా. మామా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళావు సరే. ప్రతిరోజు ఎంగిల్ తిండి తిని బోరు కొట్టింది. ఒక్కరోజైనా ఫ్రెష్ సరుకు తినాలి. ఒక పని చేద్దామా? ఒరే గుండు, ఈ పాత బైక్ని తీసేసి కొత్త బైక్ను కొంటే ఫ్రెష్గా ఉంటది. ఒరే, ఈ బైక్ మనకి ఎంత సేవ చేసింది. వాణి రాణి గీత అందరిని దీని మీద తీసుకెళ్ళి. ఈ బైక్ లేకుంటే ఆ రోజు అంతమంది తిరిగే వాళ్ళమా? ఇదంతా ఓకే. నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్రెష్ ఫిగర్ని పటాయించావా? అటు చూడు. ఏం పిల్ల నడుచుకుంటూ పోతున్నా? బైక్ ఎక్కొచ్చు కదా, ఇంటి దాకా డ్రాప్ చేస్తా. ఆ రత్నం గాడి ఎంప్లాయీస్ ని అసలే పట్టించుకోడు, అయినా వాడి దగ్గర పనిచేస్తారు. మీరు మా దగ్గర పనిచేయచ్చు కదా. కోప్పడకు పాప. ఆ రత్నం గారి వయసు అయిపోయింది తెలుసా నీకు? ఆ ముసలోడి దగ్గర ఏముంటుంది చెప్పు పని చేయడానికి? మా లాంటి యూత్ దగ్గర పనిచేయచ్చు కదమ్మా. ఇదిగో వినండి అయ్యా, ఫంక్షన్ కోసం అప్లై చేశారంటగా, రమ్మన్నారు. నవ్వుతుందిరా మామా. మన ఇజ్జత్ మొత్తం పోయింది. మనం అప్లికేషన్ పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాం మామా. మన కకృతి కొంప ముంచింది. ఇదంతా ఇప్పుడు అనుకుని ప్రయోజనమే లేదు. పదా పోదాం. నవ్వుతుంది మమ్మల్ని. రావయ్యా, చూసినాడు పడిపోతావు. నువ్వే చెయ్యాలా? ఏంద్ర భయపడుతున్నావు? భయపడితే తాడు కూడా పావులా కనపడింది. ఇది తీసుకున్నాడు చూడు. మంచం మీద పాప కనపడుతుంది కదా. అవునా? పక్కన ముసలోడు కూడా ఉన్నాడు. ముసలోని కిడ్నాప్ చేద్దాం. ఆ ముసలోని ఏం చేసుకుంటాం?
పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పు కదా. మనం ఈ తప్పుని మంచి కోసం చేస్తున్నాం కదా. మనం వేరే ప్లాన్ చేద్దాం అన్నా. చేసే పని ఏదైనా మనం భయపడకూడదు, ధైర్యంగా చెయ్యాలా. ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి తన అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లని తిరిగి ఇచ్చేద్దాం. ఈజీగా చెప్పేశావు. ఈజీగా చేయగలం కాబట్టి ఈజీగా చెప్పాను. పదండి, పని మొదలు పెడదాం. అన్నా, ఆ చిన్నపిల్ల పిలవగానే వచ్చేస్తుందంటావా? పిలిస్తే రావటానికి అది నీ కూతురా, నువ్వే తీసుకురావాలరా. ఆ తాత నన్ను చూసేస్తే? హైదరాబాద్ వెళ్ళి దారడుగు. ఆ తాతకి హైదరాబాద్ వెళ్ళి దారి తెలుసా? నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆ పాప ఏడిస్తే నేనేం చేయాలన్నా? నువ్వు కూడా ఆ పిల్లలతో కలిసి ఏడు, బాగుంటది. గట్టిగా ఏడవాలన్నా? నేనే చెప్తున్నా. గోపి, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా పోరా. ఏంట్రా, నీ ఫ్రెండ్ని ఇరికేయడానికి తొందరగా ఉందా? గోపి, కయ్యానికైనా వియ్యానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలా. వెళ్ళిపో. ఆల్ ద బెస్ట్. విజయీ భవ. ఇంత ఎండలో నేను కనీసం నిల్చోలేకపోతున్నా. ఈ ముసలోడు ఏసీలో పడుకున్నట్టు పడుకున్నాడు. ఏంటన్నా అప్పటి నుండి జనాలు వస్తూ పోతున్నారు? ఏటీఎం నాకు అందరూ వస్తారు పోతారు. మరి మనమేం చేద్దాం? వెయిట్ చేసి కొట్టేద్దాం. అలాంటప్పుడు మనం మెల్లిగా వచ్చేవాళ్ళం కదా. ఇది తప్పు మాట, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ముందు కెమెరా పగల కొడదాం. మన దగ్గర కెమెరా లేదు కదా. ముస్టోడా, లోపల ఏటీఎంలో సీసీ కెమెరాలు పెట్టుంటాయి. ఓకే ఓకే అన్నా. హే, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం తమన్నా చెల్లెల్లానే ఉంటావు. వేసిన జోకులు చాలే. అన్నా, ఈ అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఈ మాదిరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఏమన్నైతే మాత్రం టీవీ ఛానల్లో కూర్చొని బాధపడతా ఉంటారు. అన్నా, అమ్మాయి అబ్బాయి తిరిగితే తప్పెలాగవుతుందో చెప్పు. ఏదైనా అమ్మాయి జీవితాన్ని అబ్బాయి నాశనం చేస్తే అత్యాచారం అంటారా? అదే విషయం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఇంతసేపా? అది కాదురా, లోపల వాళ్ళు అక్కుపక్కం చేస్తున్నారు. నాకేం తెలుసు, వెయిట్ చేద్దాం. ఈ ఏటీఎంలో మజాయే లేదు. ఇంకో ఏటీఎం వెళ్దామా? అక్కడ మజా లేకపోతే ఇంకొక ఏటీఎం వెళ్దాం. ఇలా ఏటీఎం తిరిగే బదులు రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. పదండ్రా పోదాం. ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంలో తీయడానికి ట్రై చేయి. ఓకే?
తమ్ముడు, మేము ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చామన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెడతానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలిచ్చి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది. ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టేవాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎంని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీకు అటికిన ఎట్ట కనపడుతున్నానరా? పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడు, నీకు పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క, గాడిద, సన్నాసి, కాలు తిరిగి పోతావురా రేయ్. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటోడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోకపోతే ఏంటి, బ్యాంకులో తీసుకుందాం. బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను? అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెబుతున్నావు అనుకున్నావు? అన్నా, కరెక్ట్గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, ఒక ఐడియా. ఏయ్, నేను చెప్పేది ఏంటంటే, మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ, నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గరుంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండును అంచనా వేయగలను. పండు పచ్చడికి మనకు వస్తుందా లేక తినడానికి మనకు వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, పదండ్రా పోదాం. అన్నా, పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి. నిన్ను అలానే మేము ఫాలో follow చేస్తాం. చేయండి. Thank you.